ఆదిలాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 6 ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 6,697 కోట్ల అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. రామగుండంలో 2వ థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితమిచ్చారు. 70 కోట్లతో అంబారీ, ఆదిలాబాద్, పింప్లకుర్తి రైల్వే లైన్ విద్యుదీకరణ లైన్లను జాతికి అంకితం చేశారు. 491 కోట్లతో ఆదిలాబాద్ బేలా మధ్య NH35 3Bపై 32.97 కిలోమీటర్ల మేర 2 లైన్ హైవే విస్తరణ పనులను శంకుస్థాపన చేశారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. తెలంగాణ కోసం 1,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని మోదీ అన్నారు. ఆదివాసీల ప్రగతి కోసం బీజేపీ సర్కార్ ఎంతో చేస్తుందని చెప్పారు. కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దని, ఏక్ బార్ మోదీ సర్కార్ బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే కోట్లాది యువత పిల్లలే తమ కుటుంబమని మోదీ అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఇంటిని వదిలిపెట్టి ఓ లక్ష్యం కోసం బయలుదేరానని మోదీ తెలిపారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశానని మోదీ అన్నారు. పటంచెరు పట్టణంలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ ప్రాంగణంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు చాపర్స్ ట్రయల్ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో అడుగడుగునా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సభా ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. జనసేన, టీడీపీలు రేపు బీసీలకు ఉమ్మడిగా ప్రత్యేక డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. మంగళగిరిలోని రేపు జైహో బీసీ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మంగళగిరిలో రేపు నిర్వహించే జైహో బీసీ కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. బీసీ వర్గాల అభ్యున్నతికి జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ బాసటగా నిలుద్దామని అమెరికాలోని మిడ్ వెస్ట్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై అమెరికాలో స్థిరపడ్డ పవన్ కళ్యాణ్ అభిమానులు చర్చించారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో జనసేనానితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పలువురు జన సైనికులు ఆకాంక్షించారు. ఈ మేరకు జనసేన పార్టీ విధి విధానాలు, ఆశయాలు, లక్ష్యాలను జూమ్ కాన్ఫరెన్స్లో అమెరికాలోని ప్రవాసాంధ్రులకు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున జనసేన నాయకులు ప్రచారం చేశారు. పిఠాపురం అభ్యర్థిగా పవన్ నామినేషన్ వేస్తే 1,00,000 మెజారిటీ ఇచ్చే బాధ్యత మాది అని జనసేన పార్టీ నాయకులు పిల్లా శ్రీధర్ తెలిపారు. పవన్ రావాలి, పిఠాపురం మారాలి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా శ్రీపాద శ్రీ వల్లభుని కోరుకొని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టమని తెలిపారు. రాష్ట్రంలో జగన్కు వ్యతిరేకంగా గాలి వీస్తుందని వెల్లడించారు. డబ్బులతో ఓట్లు రావన్న ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించబోతుందని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ అంచనాలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ అంచనాలపై ఆధారపడొద్దంటూ సూచించారు. చంద్రబాబుతో 4 గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వర్తమాన రాజకీయాల్లో ఆయన అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోవిడ్ సమయంలో కోట్లాది మందికి అండగా నిలిచాయని, ఇవి ప్రజలకు భారీగా భద్రతనిచ్చాయని సాయిరెడ్డి గుర్తించారు. ఏపీని రక్షించేందుకే టీడీపీ, జనసేన కలిశాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏది అభివృద్ధో, ఏది దోపిడో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ 5 ఏళ్లలో రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏంటో జగన్ చెప్పాలన్నారు. ఏదైనా ప్రాజెక్టు నిర్మించారా ప్రశ్నించారు. రాయలసీమకు ఏ పార్టీ మేలు చేసిందో ప్రజలు గ్రహించాలన్నారు. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టెట్, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని హైకోర్టు ఆదేశించింది. షెడ్యూల్లో మార్పులు చేయాలని, 2 పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది.
సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్లుంటే అందులో 2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే సచివాలయం అనేది 10 ఎకరాల ఆస్తు మాత్రమేనని కొడాలి నాని అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఏప్రిల్ 15వ తేదీలోగా దాదాపు ఎన్నికలు పూర్తి కావచ్చని తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని గుర్తు చేశారు. ప్రత్యర్థులు ఎవరు నిలబడ్డా మన ఎన్నిక, మన ప్రచారం మనదే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల నివాసాలపై పోలీసులు దాడులు కలకలం రేపుతున్నాయి. నెల్లూరు సిటీలోని మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరులు నివాసాలపై పోలీసులు ఉదయం నుంచి దాడులు నిర్వహించారు. వారి నివాసాల్లో భారీగా నగదుందనే ఆరోపణలతో ఈ దాడులు చేశారు. మహిళా నేత విజేత, ప్రముఖ పారిశ్రామికవేత్త కోట గురుబ్రహ్మం తదితరుల నివాసాలపై దాడులు జరిగాయి. ప్రస్తుతం పోలీసులు సోదాలు నిర్వహించి అక్కడి నుంచి వెనుతిరిగారు. టీడీపీ శ్రేణులు ఈ విషయంపై ఆగ్రహంతో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురంలో ఎంపీ కేశినేని నాని పర్యటించారు. తిరువూరు నియోజకవర్గం అంటే ప్రశాంతతకు మారుపేరన్న ఆయన అక్కడ కళ్లు తాగే కోతులు ఎవరో ప్రజలకు తెలుసందన్నారు. అరాచకాలను సృష్టించేందుకు రాజేష్, కొలికపూడి శ్రీనివాసులను చంద్రబాబు ఇక్కడికి పంపారని విమర్శించారు. కాలకేయుల కీచకుల అరాచక శక్తులను తిరువూరు ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లోని ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశానికి నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ భేటీకి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డుమ్మా కొట్టారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా తెల్లం వెంకట్రావు కలిశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 4 అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోత్ కవితను ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. కేసీఆర్ ప్రచారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 12న కరీంనగర్ బహిరంగ సభలో ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజుల పాటు కేసీఆర్ పర్యటించనున్నారు. బహిరంగ సభలతో పాటు కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సాధ్యం కాని హామీలిచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపడానికే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేయాలని చూస్తుందని చెప్పారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్ఆర్ఎస్ వద్దని కోర్టుకు వెళ్లారని కేటీఆర్ తెలిపారు. గతంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడెందుకు అదే పథకాన్ని అమలు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టేకుమట్ల జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మండల అభివృద్ధి, ప్రభుత్వ సహకారం కోసం బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లుగా రాజీనామా లేఖలు తెలిపారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు. కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. మహబూబాబాద్ ఎంపీగా అవకాశం కల్పించిన ఎంపీ మాలోత్ కవితకి ధన్యవాదాలు తెలిపారు. లోక్సభలో బయ్యార ఉక్కు పరిశ్రమ కోసం కొట్లాడారని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. రైతులకు కరెంటు, నీళ్ల సమస్య మొదలైందని అన్నారు. మహబూబాబాద్ ఎంపీ గెలిచి పార్లమెంటుకు వెళ్తానని మాలోత్ ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ 4 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా నామా నాగేశ్వరరావు తెలిపారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలుత్ కవిత పేరును కేసీఆర్కు సూచించినట్లు తెలిపారు. ఖమ్మం నుంచి ప్రత్యర్థులు ఎవరున్నా ప్రజాసేవే అంతిమ లక్ష్యమని అన్నారు. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫామ్లు అందజేస్తామని నామా నాగేశ్వరరావు తెలిపారు. హనంకొండ జిల్లా పరకాల్లోని బీఆర్ఎస్కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు జెడ్పీటీసీ సుమలత రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు. వీరందరూ గాంధీభవన్లో కాంగ్రెస్లో చేరారు. గుంటూరు జిల్లా కలెక్టర్ను జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కలిశారు. దుగ్గిరాల్లోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన సుమారు 300 మంది రైతులకు నష్టపరిహారం అందించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కోరారు. రైతు ప్రతినిధులతో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుపై జనసేన నేత శివకుమార్ మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే ముందు అధికారంలో ఉండి ప్రొద్దుటూరులో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ 6 నెలల్లో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే ఇంతవరకు పునాదులకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో మీరు అభివృద్ధి చేశారో లేదో, అప్పుల వృద్ధి చేశారో చెప్పాలన్నారు. అయోధ్య బాలరాముని దర్శించుకునేందుకు నారాయణఖేడ్ నుండి రామమందిర యాత్ర ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు అయోధ్య బాలరాముని దర్శించుకునేందుకు నారాయణఖేడ్ నుంచి 200 మంది రామభక్తులు బయలుదేరారు. ప్రత్యేక బస్సుల ద్వారా అయోధ్య చేరుకొని బాలరాముని దర్శించుకోనున్నట్లు భక్తులు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 200 మంది భక్తులకు ఈ సదుపాయం ఉంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని ఐటీ హబ్కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా అధికారులు పరిశీలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సర్పంచులు నిరసనకు దిగారు. ఏపీ గ్రామ పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లిన సర్పంచులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా వస్తున్న హక్కులను కాలరాస్తున్నట్లు ఆరోపించారు. అనంతరం తమ సమస్యలు తీర్చాలంటూ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్లోని వ్యాయామ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. డిఎస్సి నోటిఫికేషన్లోని పీటీ పోస్టులకు కేవలం 182 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా తమకు న్యాయం జరిగేటట్లు లేదని వాపోయారు. ఒక క్రీడాకారుడు ఎదగాలంటే వ్యాయామ టీచర్ ప్రాధాన్యత ఎంతో అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో ట్రయాంగిల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కొత్తపల్లిలోని ఎమ్మెల్యే చంటిబాబు ప్రోగ్రాంకి అధికారులు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్యే తన అనుచరులతో 2.5 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహ కలిసి వచ్చినా లేకపోయినా తాను చేపట్టిన అన్ని ఒక్కొక్కటిగా ప్రారంభిస్తానని తెలిపారు. జగ్గంపేటలో ఇన్ఛార్జ్ తోట నరసింహ వచ్చే ఎన్నికల్లో తనతో తన క్యాడర్తో సమన్వయంతో మాట్లాడితే కలిసి పనిచేస్తామన్నారు. తమ వెంట తిరుగుతున్న కొందరిని తీసేసి తోట నరసింహ తన అనుచరులకు చిన్న పదవులు ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసహనం కనిపిస్తుందన్నారు. పేదవాడికి తోడు నీడగా ఉండటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులపైన వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులను నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓఆర్ పట్టాలు పొందిన లబ్ధిదారులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ ఫారెస్ట్ అధికారులను మంత్రి ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు సరఫరా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా నాణ్యమైన విద్యను అందించాలని పొంగులేటి విద్యాశాఖ అధికారులను కోరారు. ఇక గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ సమస్యలను పరిష్కరించాలని, ధరణిలో అవినీతికి పాల్పడితే అధికారులను తక్షణమే రిమూవ్ చేస్తామని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన ఆయన సొంత పార్టీ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే పార్టీ మార్పుపై స్పందించిన ఆయన ఎవరు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆశీర్వాదం వైసీపీకి మాత్రమే ఉందన్నారు. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా చేతులు కలిపిన చంద్రబాబు పవన్ ఆదేశాలను గ్రామస్థాయికి తీసుకుని వెళ్లబోతున్నామని టీడీపీ నాయకుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు జనసేన పార్టీ సమన్వయకర్తలతో తెనాలిలో సమావేశం జరిగింది. నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల గ్రామ స్థాయిలో ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలను నాయకులను ఒకే తాటిపైకి తీసుకుని రావడంపై చర్చించినట్లు తెలిపారు. ఇరు పార్టీల నాయకులతో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మెరుగైన ఎన్నికల వాతావరణం ఏర్పరిచి ఇరు పార్టీలకు ఉపయోగపడేలా సంసిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు పవన్ ఆదేశాలకు తగ్గట్టుగా ఓటు ట్రాన్స్ఫర్ జరిగేలా చేయడమే తమ ధ్యేయమని నాదెండ్ల మనోహర్ తెలిపారు. లెజెండ్ సినిమా నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబు మోహన్ ఇటీవలి వరకు బీజేపీలో కొనసాగారు. బీజేపీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. ప్రజాశాంతి పార్టీ నుంచి ఇక వరంగల్ ఎంపీగా బాబు మోహన్ పోటీ చేయనున్నారు. కేఏ పాల్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని బాబు మోహన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలు దేశాభివృద్ధికి పాల్ అపరిమిత నిధులు తీసుకొని రాగలరని బాబు మోహన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడాలంటే బాబు మోహన్ లాంటి సీనియర్ నాయకులకు తప్పనిసరిగా ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేయాలని కేఏ పాల్ తెలిపారు. పేదలకు పట్టాలు ఇవ్వలేకపోతే తాను ఒంగోలులో పోటీ కూడా చేయనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టాలు ఇవ్వరన్న ప్రతిపక్షాలు పట్టాలు ఇచ్చాక దొంగ పట్టాలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే పట్టాలు కరెక్ట్ కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని అన్నారు. ఒకవేళ దొంగ పట్టాలను నిరూపించకపోతే జనార్దన్ రాజీనామా చేయడానికి సిద్ధమని బాలినేని సవాల్ విసిరారు. హైదరాబాద్లోని మెట్రో 2వ దశ నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న అధికారులు పాత బస్తీలో 2వ దశ పనులను ప్రారంభించనున్నారు. 2వ దశలో మెట్రోను ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు విస్తరించనున్నారు. ఈ మార్గంలో మెట్రోకు 5 కిలోమీటర్ల 500 మీటర్ల వరకు విస్తరించనున్నారు. ఈ మార్గంలో 5 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, సాలిబండ, శంషేర్గంజ్లలోని మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. బహుజనుల చైతన్యం కోసమే కాన్సీరామ్ బహుజన సమాజ పార్టీ స్థాపించారని మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన బీసీ ఆత్మీయ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు, 2 కులాల మధ్య రాజకీయ సంఘర్షణ జరుగుతుందన్నారు. కోట్లిచ్చి ఓట్లు కొనుగోలు చేసి ధనవంతులు మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉంటూ ప్రజలను శాసిస్తున్నారని పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా రాజకీయాల వల్ల ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గురైందని చెప్పారు. 2 ప్రధాన పార్టీల్లో 67 మంది 2 కులాల వారు ఉన్నారని, యాదవ గౌడ్ 15 సీట్లు, ఎస్సీ ఎస్టీ 7 సీట్లకు పరిమితమయ్యారని పూర్ణచంద్రరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలు వ్యాపారాలని మండిపడ్డారు. 4,000 కోట్లు ఖర్చు చేస్తేనే సీఎం అవుతున్నారని పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో 175 స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తుందని తెలిపారు. వివేక హత్య కేసులో నార్కో అనాలిసిస్కు తాను సిద్ధమేనని, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి టెస్టుకు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సవాల్ విసిరారు. వివేక హత్యకు ముందు సునీల్ యాదవ్ గొడ్డలి కొనుక్కొని రావాలని దస్తగిరికి ఫోన్ చేసిన ఆధారాలు సీబీఐ బట్టబయలు చేసిన మాట వాస్తవమన్నారు. గొడ్డలిపోటును గుండెపోటులా చిత్రీకరించాలని ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రయత్నించి ఇప్పుడు మాట మార్చడం తగదని బీటెక్ రవి సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారని బీటెక్ రవి తెలిపారు. సింహం సింగిల్గా వస్తుందని జగన్ ప్రగల్భాలు పలుకుతూ టీడీపీకి చెందిన సతీష్ రెడ్డిని పార్టీలోకి పిలుచుకున్నారన్నారు.
జీవో నెంబర్ 3తో మహిళలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జీవో 3ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో ధర్నా చేస్తామని తెలిపారు. రేవంత్ నియామకాలు ఇస్తున్న ఉద్యోగాలన్నీ కేసీఆర్ చేపట్టినవి అన్నారు. గురుకుల నియామకాలు రోస్టర్ పద్ధతిలో నింపడం సరికాదని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు పనుల కోసం హైదరాబాద్కు వస్తుంటారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏఎంటీఎస్ సర్వీస్ గట్కేసర్ నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి గట్కేసర్కు నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలును రేపు ప్రారంభించగా ఎల్లుండి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఉదయం సాయంత్రం గట్కేసర్ నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి గట్కేసర్కు రైలు నడవనుంది. అయోధ్య బాలరాముని దర్శించుకునేందుకు నారాయణఖేడ్ నుండి రామ్ మందిర్ యాత్ర ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు అయోధ్య బాలరాముని దర్శించుకునేందుకు నారాయణఖేడ్ నుంచి 200 మంది రామభక్తులు బయలుదేరారు. ప్రత్యేక బస్సుల ద్వారా అయోధ్య చేరుకొని బాలరాముని దర్శించుకోనున్నట్లు భక్తులు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని 200 మంది భక్తులకు ఈ సదుపాయం ఉందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హనంకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్లు వాగులోకి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. రాత్రి లిషి పోలీసులు ఎదుట విచారణకు హాజరైంది. డ్రగ్స్ కేసులో లిషి A8గా నిందితురాలుగా ఉంది. యూరిన్, బ్లడ్ శాంపిల్ సేకరించి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. 4 రోజుల క్రితం తన సోదరి కనిపించడం లేదని లిషి సోదరి కుషిత పోలీసులను ఫిర్యాదు చేశారు. రాత్రి లిషి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా పొదిల్లోని శివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అశ్వవాహనం పైన త్రిశూలేశ్వర స్వామి అలంకరణలో స్వామివారి దర్శనాలిచ్చారు. ప్రతిరోజు ప్రత్యేకమైన అలంకారాలతో పట్టణంలోని ఊరేగింపు తీసుకెళ్తామని అర్చకులు వెంకటేష్ తెలిపారు. చివరి రోజు రథోత్సవం చేస్తామని వివరించారు. హైదరాబాద్ బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని గొల్లకొమరయ్య కాలనీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల మూలంగా చిన్నారులకు ప్రాథమిక అభివృద్ధితో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పేదలు, విద్యార్థుల సంక్షేమానికి కూడా పాటుపడుతుందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రజలు వాతావరణ మార్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండలతో సతమతమవుతున్నారు. ఉదయం 8 గంటలైనా మంచు వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మధ్యాహ్నం పూట తీవ్రమైన ఎండలు మండిపోతున్నాయి. ములుగు జిల్లా ఘట్టమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఘట్టమ్మ ఆలయంపై హక్కులు తనవేవంటూ ఆదివాసీ నాయక్ కోడ్ పూజారులు, ముదిరాజు కులస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకోగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఘర్షణలతో ఆలయం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్పంచులు నిరసనకు దిగారు. ఏపీ గ్రామ పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లిన సర్పంచులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా వస్తున్న హక్కులను కాలరాస్తున్నట్లు ఆరోపించారు. అనంతరం తమ సమస్యలు తీర్చాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ప్రకాశం జిల్లా దర్శిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. జగన్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారని వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. భూ యజమానులను బెదిరిస్తున్న దుండిగల్ బీఆర్ఎస్ కౌన్సిలర్పై కేసు నమోదైంది.
బహదూర్పల్లిలోని సర్వే నెంబర్ 63లో ఉన్న 2080 గజాల భూమికి తప్పుడు పత్రాలు సృష్టించిన బీఆర్ఎస్ నేత ఆ భూ యజమానులకు బెదిరిస్తూ వస్తున్నాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భూమిని ఆక్రమించుకొని పోయి బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. పక్కా సమాచారంతో న్యూజివెంట్ నుంచి నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని మంగళగిరి టోల్ ప్లాజా వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.